30,000 రూపీస్ బడ్జెట్లో బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్స్ అయితే ఈ వీడియోని అయితే నేనైతే మీకు చెప్తా. ఈ ఫోన్స్లలో ఏ ఫోన్ తీసుకున్నా మీరు అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వరు. అంత మంచి ఫోన్స్ అయితే ఈ వీడియోని అయితే నేనైతే మీకు చెప్తా. ఫస్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ P3 అల్ట్రా. దీని ప్రైస్ వచ్చేసి 26,000 అయితే ఉన్నది ప్రజెంట్ అయితే. ఈ ఫోన్ అయితే మీకు అయితే బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. ఫోన్ అయితే MediaTek Dimensity 8350 ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు, అల్ట్రా ప్రాసెసర్ ఇచ్చిల్లు, LPDDR5X ర్యామ్ ఇచ్చిల్లు, UFS 3.1 మీద వస్తుంది. ఈ ఫోన్ అయితే మీకు అయితే 6.78 ఇంచెస్ 1.5K క్వాడ్ కలర్ డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు అయితే సోనీ కెమెరా అనేది ఇచ్చిల్లు, ఇంకోటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే 60 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ మీరు 4Kలో రికార్డింగ్ చేయొచ్చు. ఫ్రంట్ అయితే 1080pలో రికార్డింగ్ చేయొచ్చు. ఫ్రంట్ బ్యాక్ కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. దీనిలో బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. 3+4 years అప్డేట్స్ వస్తాయి ఈ ఫోన్లో. ఇంకా మిగిలిన ఫీచర్స్ అన్ని మొత్తం స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ P4 పవర్. ఈ ఫోన్ అయితే మీరు అయితే బ్యాటరీ కోసం అని తీసుకోవచ్చు. ఈ ఫోన్ అయితే దీంట్లో బ్యాటరీ మెయిన్ హైలైట్ 10,000 mAh బ్యాటరీ అయితే ఇచ్చింది. దీంట్లో ఇంకా పవర్ బ్యాంక్ లెక్క అనుకోవచ్చు. ఇక మీరైతే 80W ఛార్జర్ అయితే ఇచ్చిల్లు. కాకపోతే దీంట్లో సింగిల్ స్పీకర్ ఇచ్చిల్లు, అదొక నచ్చలే నాకు. ఇక 6.8 ఇంచెస్ 1.5K క్వాడ్ కలర్ డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ బాగున్నది. 144Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిల్లు. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు. MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ఇచ్చిల్లు. LPDDR4X ర్యామ్, UFS 3.1 మీద వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చిల్లు, ఇంకోటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఇచ్చిల్లు. 4Kలో రికార్డింగ్ చేయొచ్చు. ఫ్రంట్ అయితే 60 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే 1080pలో రికార్డింగ్ చేయొచ్చు. Android 6 మీద రన్ అవుతుంది. రియల్మీ OS 7 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్ అయితే వస్తాయి. మిగిలిన స్పెక్స్ అన్ని స్క్రీన్ పైన చేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి Motorola H70 Fusion. దీనిలో కూడా మీకు 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 140Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డాల్మీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు. LPDDR5X ర్యామ్, UFS 3.1 మీద వస్తుంది ఈ ఫోన్ అయితే. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చిల్లు. ఇది కూడా సోనీ సెన్సార్, ఇంకోటి 13 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిల్లు, అల్ట్రా వైడ్ కెమెరా. 4Kలో రికార్డింగ్ చేసి బ్యాక్ సైడ్ అయితే మీరైతే ఫ్రంట్ అయితే 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిల్లు. హలో UI మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. మీకైతే 3+5 years అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో. మీకైతే 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. ఈ ఫోన్లో 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది ఈ ఫోన్ అయితే. మీకైతే మిగిలిన స్పెక్స్ అని మొత్తం స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Oppo K13 Turbo. ఈ ఫోన్లో కూడా మీకైతే 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లే ఇచ్చిల్లు ఈ ఫోన్లో. దీంట్లో MediaTek ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు. ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ కూడా ఇచ్చిల్లు వీళ్ళైతే. Android 50 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. 2 years Android అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ అయితే 4Kలో రికార్డింగ్ అయితే చేయొచ్చు. మీరైతే ఫ్రంట్ 60 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే 1080pలో రికార్డింగ్ చేయొచ్చు. కొన్ని శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి ఎట్లా వస్తాయి ఏందని. ఫోటోస్ అయితే 7000 mAh బ్యాటరీ ఇచ్చిల్లు. దీంట్లో కూడా 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది ఈ ఫోన్ కూడా. మీకైతే మిగిలిన స్పెక్స్ అని మొత్తం స్క్రీన్ పైన వేసిన దీంట్లో ఏమైనా స్పెక్స్ ఇచ్చిల్లని ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఇంకా దీంట్లో బ్యాక్ సైడ్ ఫ్యాన్ కూడా ఉంటుంది మీకైతే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ GT70. దీంట్లో కూడా 6.8 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. HDR10+ సపోర్ట్ ఉన్నది. దీనిలో ప్రొసెసర్ వచ్చేసి MediaTek Dimensity 8400+ ప్రొసెసర్ ఇచ్చిల్లు. ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చిల్లు, ఇంకోటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిల్లు. 4Kలో రికార్డింగ్ చేయొచ్చు. ఫ్రంట్ అయితే 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిల్లు. ఫ్రంట్ కూడా 4Kలో రికార్డింగ్ చేయొచ్చు. ఇంకా 3+5 years అప్డేట్స్ అయితే వస్తాయి. 7000 mAh బ్యాటరీ ఇచ్చిల్లు. దీంట్లో కూడా 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. దీని స్పెక్స్ కూడా మొత్తం స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఈ ఫోన్ అయితే మీకు 30,000 అయితే ఉన్నది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Motorola H60 Pro. ఈ ఫోన్లో 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ కెమెరా స్పెక్స్ స్క్రీన్ పైన వేసిన. ఫ్రంట్ అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చిల్లు. ఫ్రంట్ బ్యాక్ అయితే మీరైతే 4Kలో అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. 6.67 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 1.5K క్వాడ్ కలర్ డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిల్లు. MediaTek Dimensity ప్రొసెసర్ ఇచ్చిల్లు. ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ ఇచ్చిల్లు. 3+4 years అప్డేట్స్ అయితే వస్తాయి దీంట్లో కూడా. మిగిలిన స్పెక్స్ అని మొత్తం స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరైతే చెక్ అయితే అండి. ఇవన్నీ ఫోన్స్లలో ఏ ఫోన్ తీసుకున్నా మీరైతే డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వరు. ఇవన్నీ ఫోన్స్ అయితే ఆల్రౌండర్ ఫోన్స్. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.